Hi friends, welcome to my YouTube channel. In this video, we solve one of the question Group 1 prelims నందు వచ్చినటువంటి క్వశ్చన్ రీజనింగ్ నుండి ఏ విధంగా రావడం జరిగింది, దాని యొక్క సొల్యూషన్ ఏ విధంగా తెలుసుకోవచ్చో ఈ వీడియో నందు నేర్చుకుందాం. ఇది అడిషన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్. అబ్జర్వ్ ద క్వశ్చన్. ABC9 is the 4-digit number. CAB8B, this one is the 5-digit number. ఈ రెండింటిని యాడ్ చేస్తే B292C వస్తుంది. హియర్ A and B and C are represent 3 different digits from 0 to 9. 0 నుంచి 9 వరకు ఉన్నటువంటి డిజిట్స్ 1 digit నెంబర్స్ను మనం ఇందులో సబ్స్టిట్యూషన్ చేసినట్టయితే అవి ఫైండ్ అవుట్ చేయాలి. అవి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇక్కడ రిలేషన్స్ ఉన్నాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 ఇన్ఈక్వాలిటీస్ ఈజ్ ట్రూ, కరెక్ట్. మరి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 9BC, నెక్స్ట్ C82, ఈ రెండు చూద్దాం. 9కు B యాడ్ చేసి C వస్తుంది. ఆ C కూడా ఎట్లా వస్తుంది? ఇక్కడ క్యారీ కూడా రావచ్చు. సో క్యారీ రావచ్చు, రాకపోవచ్చు. ఇప్పుడు 9కి 0 కాకుండా ఏ నెంబర్ యాడ్ చేసినా కూడా ఏమవుతుంది? క్యారీ అనేది వస్తుంది. ఇప్పుడు ఒకవేళ B అనేది 0 కాదు అనుకుందాం. 0 కాకపోతే ఏమవుతుంది? క్యారీ వస్తుంది. సో క్యారీ వస్తుంది కాబట్టి 1 అనేది క్యారీ అవుతుంది, ఇక్కడ వస్తుంది. ఇప్పుడు 8 + 1 ఏమవుతుంది? 9 అవుతుంది. 9కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 1 ప్లస్లో 2 వస్తుంది? 3. అంటే C అనేది 3 అవుతుంది. ఎందుకు అంటే 9 + 3 అయితేనే 12 అవుతుంది. 12 అయినప్పుడు ఏమవుతుంది? క్యారీ వస్తుంది. ఓకేనా? అంటే C వాల్యూ 3 అయింది. C వాల్యూ 3 అంటే ఇక్కడ 3 కావాలి అంటే B ప్లేస్లో ఎంత ఉండాలి? 4 ఉండాలి. ఎందుకంటే 9 + 4 13. 3 ఇక్కడ రాస్తున్నాం, 1 క్యారీ. సో C వచ్చింది, B వచ్చింది. నెక్స్ట్ 8 రావాలి, A రావాలి. సో ఇక్కడ B అంటే 4 + 4 + 1 9, ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ A + A యాడ్ చేస్తే 2 రావాలి. సో A + A అనేది యాడ్ చేస్తే 2 రావాలంటే రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి A అనేది 1 కావచ్చు, 1 + 1 2 అవుతుంది, లేదా 6 + 6 12 అవుతుంది. సో ఈ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకవేళ A అనేది 1 అనుకున్నట్టయితే 1 + 1 ఏమవుతుంది? 2 అవుతుంది. కానీ ఇక్కడ C అనేది ఏమవుతుంది? B కావాలి. C అంటే ఎంత? 3. సో ఇది 3. B అంటే ఎంత? 4. సో 3కి 4 కాదు, అంటే 3కి ఇంకొక నెంబర్ యాడ్ చేయాలి. 1 యాడ్ చేస్తే వస్తుంది. 1 రావాలంటే ఇక్కడ క్యారీ రావాలి. క్యారీ రావాలంటే ఇక్కడ ఏముండాలి? A అంటే 6 ఉండాలి. కాబట్టి 6, A కూడా 6 అయితే 6 + 6 అవుతుంది, 12 అవుతుంది. 1 ఇక్కడ రాస్తాం, 2 ఇక్కడ వచ్చేస్తుంది. 1 + 3 4 అవుతుంది. సో ఇప్పుడు A వాల్యూ 6 కరెక్ట్, B వాల్యూ 4 కరెక్ట్, C వాల్యూ 3 కరెక్ట్. ఇక్కడ A వాల్యూ, B వాల్యూ, C వాల్యూ అడగలేదు. ఇక్కడ 2 ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చిండు, ఏవి కరెక్ట్ అని అడిగిండు. ఫస్ట్ది A + B. సో A + B అంటే 6 + 4 10. దానికి వెళ్ళి C మైనస్ చేసి 3. 10 - 3 అనేది 7 అవుతుంది. సో 7 అనేది ఇక్కడ 7కి ఈక్వల్ అయ్యింది కాబట్టి ఇది కూడా కరెక్టే. ఏ కరెక్ట్, 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. 2 6 12 -3 4 12 <= 4 3 12. 12కి వెళ్ళి 12 మైనస్ చేస్తే 0. 0 <= 12. 0 <= 12 అనేది కూడా కరెక్టే. సో బోత్ 1 and 2 కరెక్ట్. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 2. సో ఇక్కడ ఏ వాల్యూ, B వాల్యూ, C వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం, ఇక్కడ అడగలేదు. సో ఆ వాల్యూస్ నుంచి ఏం చేస్తున్నాం? ఈ 2 ఇన్ఈక్వాలిటీస్లో సెర్చ్ చేస్తున్నాం. మరి ఈ రెండిట్లో సబ్స్టిట్యూషన్ చేసినట్టయితే ఏది కరెక్ట్ అవుతుందంటే బోత్ A and B రెండు కూడా 1 and 2 రెండు కూడా కరెక్ట్ అవుతున్నాయి కాబట్టి సో 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.